మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు వాచ్ రంగంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుని పోతూ, అంతేకాకుండా పేద ప్రజలకు తమ వంతు సహాయం చేయటం కోసం కొన్ని సంవత్సరాల నుండి సేవా రంగంలో తోటివారికి చేతనైన సహాయం అందిస్తూ సామాజిక సేవలో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదని తన మనస్సులో ఒక మహోన్నతమైన ఆలోచన కలిగింది. ఆ ఒక్క ఆలోచనతోనే ప్రజలకు ఆర్థిక సేవలందిస్తూ ఎంతో మందికి అన్నదానం, వస్త్రదానం చేస్తూ, అంతేకాకుండా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ రక్తదాన శిబిరాలను, ఐ బ్యాంక్ శిబిరాలను నిర్వహిస్తూ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, అనాథ పిల్లలకు కావలసిన అవసరాలను తీరుస్తూ ట్రస్ట్ వారికి విరాళం అందిస్తూ అందరి మనస్సులో గొప్ప వ్యక్తిగా ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నారు. ఆయనది గొప్ప మనస్సు కాబట్టే ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానంతో ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. ఇంతియాజ్ గారు చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా తేడా లేకుండా ఆహ్వానాన్ని స్వీకరించి ప్రారంభిస్తారు. అంతేకాకుండా గత 15 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ లో గ్రేటర్ కమిటీ చైర్మన్ గా తమ విధులను ఎల్లప్పుడూ సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు. కరోనా వచ్చిన కాలంలో కూడా ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందించారు. వారి దగ్గర పనిచేసే ప్రతి వారికి ఎల్లప్పుడూ నేనున్నాను అని భరోసా ఇస్తారు. ఎవరితోనూ ఎటువంటి భేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవడం ఆయన మంచితనం. షేక్ ఇంతియాజ్ గారు సేవా రంగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను వారి సేవలను జిల్లా స్థాయిలో గుర్తించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా తన సేవలను గుర్తించి ఎన్నో సన్మానాలు చేశారు. ఇంతియాజ్ గారు ఏ పదవిలో లేనప్పుడే ప్రజల కోసం ఇన్ని చేస్తున్నారు అంటే, అదే పదవిలో ఉన్నారంటే పేద ప్రజలకు కావలసిన అవసరాలు తెలుసుకుని వారికి ఎటువంటి కష్టం రానికుండా వాళ్ళకి కావలసిన ఉపాధిని కల్పిస్తారు. మీరు ఉన్నతమైన పదవిలో ఉండాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు ఇంతియాజ్ అభిమానులు. తవ్వకాలపై సుప్రీంకోర్టులో స్టే తెచ్చిన వకీల్ సాబ్ సంబరాలు చేసుకుంటున్న అటవీ ప్రాంత ప్రజలు. మీ ఒంటి మీద నల్లకొట్టొచ్చింది. మా
పేదలకు న్యాయం జరిగిందయ్యా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.